ఈ యొక్క టీమ్స్ ని కొనుగోలు చేయడం జరిగింది సార్. 20,000 రూపాయలు. బ్లూ స్కై వారియర్స్ ఇది ఒక జట్టు సార్. దీని యొక్క ఓనర్ గాయన్ శ్రావణ్ కుమార్, వారి కెప్టెన్ మిస్టర్ నిఖిల్ సార్. అదేవిధంగా వాకాడు వారియర్స్ జట్టు ఓనర్ మిస్టర్ రమణయ్య సార్, వారి యొక్క కెప్టెన్ మిస్టర్ రిషు సార్. అదేవిధంగా లక్కీ లైన్స్ కెప్టెన్ కమ్ ఓనర్ మిస్టర్ ఏడుగుండలు. తర్వాతగా వాకాడు అన్స్టాఫిస్ ఓనర్ మిస్టర్ రాకేష్, వారి యొక్క కెప్టెన్ మిస్టర్ సూర్య. తర్వాతగా వాకాడు అవెంజర్స్ జట్టు యొక్క ఓనర్ మిస్టర్ సురేష్, వారి కెప్టెన్ మిస్టర్ రసూల్ బాయ్. తర్వాతగా వాకాడు సూపర్ కింగ్స్ ఓనర్ మిస్టర్ హర్ష, వారి యొక్క కెప్టెన్ మిస్టర్ నాని. తర్వాత వాకాడు డేర్డెవిల్స్ ఓనర్ మిస్టర్ సతీష్, వారి కెప్టెన్ మిస్టర్ నాగేంద్ర సార్. మొత్తం 8 జట్లు సార్. 5 రోజుల్లో మ్యాచ్లు జరుగుతాయి సార్. మొదటి 3 రోజుల్లో లీగ్ మ్యాచెస్ ఉంటాయి సార్. 4వ రోజు ఎలిమినేటరీ మ్యాచెస్ ఉంటాయి సార్. 5వ రోజు అంటే సంక్రాంతి రోజు మధ్యాహ్నం బిగ్ బ్యాటిల్ ఉంది సార్. ఈ బిగ్ బ్యాటిల్లో విజయం సాధించినటువంటి విజేతకు ₹1,00,000 బహుమతి మరియు ఆకర్షణీయ ట్రోఫీ అందజేయబడుతుంది. సిరీస్ కి స్పోర్ట్స్ సైకిల్ మరియు బెస్ట్ బ్యాట్స్మెన్ కి బ్యాట్, బెస్ట్ బౌలర్ కి స్పోర్ట్స్ షూ అందజేయబడతాయి సార్. ఇదంతా మా యొక్క అతిథుల వల్లే మేము ఇంత గ్రాండ్ గా ఈ VPL ని చేయగలుగుతున్నాం. వారికి మనందరి తరఫున గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన ప్రతిసారి కాదు లేదనకుండా నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఆయనకి మా తరఫున, మా APCC తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వారికి మా APCC తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన సుమన్ సారు రాబోయే తరాల్లో అద్భుతమైన ఉన్నతమైన స్థానాల్లో మన పిల్లలు కావచ్చు, మన రిలేటివ్ పిల్లలు కావచ్చు, ఉన్నతమైన స్థానాల్లో ఉండడానికి మన సుమన్ సార్ ప్రధాన కారణం అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా మిత్రులకు, వచ్చినటువంటి ప్లేయర్స్కి, నా శ్రేయాభిలాషులకు అందరికీ నమస్కారం. VPL 3 సీజన్ అన్నారు దీన్ని. ఓకే, 3 అవుతుంది కంటిన్యూషన్ కాబట్టి ఇంక 3లు 4లు పోతూ ఉంటాయి కాబట్టి కూడా చాలా మంచిది. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారిని తలుచుకొని ప్రతి సంవత్సరం ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు అందరూ చేయడం కూడా చిన్న విషయం కాదు. ప్రశాంత వాతావరణంలో ఇప్పటివరకు ఎక్కడ ఈ 2 సీజన్లు అయినా కూడా ఎక్కడ గొడవలు లేకుండా చాలా ప్రశాంత వాతావరణం జరిగింది. అది చాలా గొప్పతనం. ఎందుకంటే ఈరోజు చిన్న విషయాలకి గొడవలు వేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇంత ప్రశాంతంగా అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి, మీకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు ఆ పనులకి దూరంగా మంచి పనులకి దగ్గరగా ఉన్నారు కాబట్టి మనం అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు నాకు తెలిసి మొత్తం వాకౌట్ టీమ్స్ ఉంటాయి. 8 టీమ్స్ అంటే బయట వాళ్ళు ఎవరు లేరు. 8 టీమ్స్ ఉన్నారు. ఓకే, ఆ తర్వాత 10సారి ఈ పొంగల్ టైంలో జరుగుతుందనుకుంటారు కదా కార్యక్రమం. సో మంచి కార్యక్రమం, అందరికీ హాలిడేస్ కాబట్టి అందరూ మీ స్ఫూర్తి కూడా మీకున్న కింద జూనియర్స్ కూడా చాలా మంచిది. ఇది ఇలాంటిది తరతరాలుగా కంటిన్యూ అవుతూ ఉంటామని కోరుకుంటూ ఈరోజు ఏదో మా వాళ్ళు చెప్తాను నాకు ప్రవీణ్ గారు, ఇది సీక్రెట్ ఏంటని కానీ ఆయనతో కూడా మేము కూడా ఉన్నాం. మా వాళ్ళు కావట్లేదు. నాకు తెలిసి 5 రోజులు ప్రశాంత వాతావరణం జరగాలని కోరుకుంటూ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వాకాడు వారియర్స్ ఈ బిగ్ బ్యాటిల్లో మొదలుగా తలబడిపోతున్న వాకాడు వారియర్స్ మరియు వాకాడు అవెంజర్స్ వాకాడు వారియర్స్ VPL 1 సీజన్ 1 రన్నర్స్, VPL 2 విన్నర్స్ సార్. ఈ సీజన్ 3లో కూడా వీళ్ళు ప్రత్యేకమైన పండగలతో ముందుకు వచ్చినారు సార్. మన గౌరవం సార్, మా వాకాడు కానిస్టేబుల్ మిస్టర్ నిషిల్ కెప్టెన్ సార్, ఫాజిల్, రాకేష్, భరత్, ప్రేమ్, వెంకటేష్, శ్యామ్, కిరణ్, పవన్, సాయి, నరేంద్ర, కృష్ణబాబు. ఈ మ్యాచ్ కి అంపైర్ గా మిస్టర్ నాగేంద్ర బాబు సార్, వాకాడు డేర్డెవిల్స్ ప్లేయర్, వెరీ టాలెంటెడ్ ప్లేయర్ సార్. ఇదే పిచ్ పై సురేష్, అవినాష్ హాజరుతారు సార్. నాగేంద్ర, రసూల్ భాయ్ 40 సంవత్సరాలు ఇప్పటికీ గేమ్ కొనసాగిస్తున్నారు సార్. కళ్యాణ్, మనోజ్,
రఘు సార్ గూడూరు ప్లేయర్, ఆల్మోస్ట్ జిల్లా ప్లేయర్ సార్, బయట బ్యాచెస్ లో ఆడుతుంటారు రఘు. ఈసారి ఆక్షన్ లో వాకాడ్ అవెంజర్స్ అత్యధిక రేటుతో కొనుగోలు చేశారు మిస్టర్ రఘుని. హోప్స్ అన్ని రఘు పైనే. సార్ మొన్న ఒకసారి వచ్చి మ్యాచ్ ఆడారు. ఆయన ఆల్మోస్ట్ ప్లేయర్, ఆయన పెద్ద ప్లేయర్ సార్. మాకు ఆ రోజు అర్థమైన సార్ మాట్లాడుకున్నాము. ఆ రోజు సార్ ఇన్వెస్ట్ చేస్తే వెళ్ళినప్పుడు కూడా మాకు మంచి మంచి చెప్పారు సార్. సారు వెంటనే సార్ మా దగ్గరకు వచ్చారు. సార్ ఈ BPL 3 గురించి, ఈ మాటల్లో ఈ ప్లేయర్స్ గురించి, ఈ ఆర్గనైజింగ్ గురించి, ఈ గ్రౌండ్ కోసం దాదాపు 4 రోజుల నుంచి ఈ కష్టం శ్రమించారు సార్. దీని గురించి మా మాటలు సార్. ముందుండి నడిపించి ఈ ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్గా వచ్చిన మన మనోజ్ రెడ్డి గారికి, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి, రిమైనింగ్ అందరికీ, అదేవిధంగా స్పోర్ట్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ ప్రతి ఒక్క స్పోర్ట్స్ అండ్ స్పిరిట్ కలిగి ప్రతి ఒక్క ప్లేయర్కి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరూ హ్యాపీగా జరుపుకుని అందరూ కూడా విన్నా లూజ్ అని కాకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కొక్క ఆర్గనైజర్లకి పేరు పెట్టిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ మేనేజ్మెంట్ కృతజ్ఞతలు తెలుపుతాను. తెలియజేసుకుంటూ ఒకసారి మన అతిథులు బ్యాటింగ్ బౌలింగ్ చేసి తర్వాత టాస్ వేయించి మ్యాచ్ నిషాద్ సార్ ముందుగా ఉంది. బౌలింగ్ సార్, గుడ్ బౌలింగ్ సార్. చూసారు కదా షాట్, అర్థమైపోతుంది సార్ ప్లేయరా లేదని.